చాలా భయంకరంగా నాకు అదొక రకమైనటువంటి ఈ శరీరం అంతా కూడా మార్పు వచ్చేసిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా జీవిస్తున్న నన్ను ఒక్క రెప్పపాట్లో మరి రూపాంతరం పొందుతావనగా దేవుడు ఆ బతుకుని ఆ జీవితాన్ని నుంచి మార్పించి నాకు నూతన జీవితం ఇచ్చాడండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలోకి వచ్చిందో ఇక ఆ రోజునే కళ్ళు గీయటం, సారా తీయటం. నాకు ఒక 8 ఎకరాల భూమి ఉండేదండి. అది తాగ్గా అమ్మగా కొంతమందికి ఒక 3 ఎకరాలు మిగిలిందండి. ఆ మిగిలిన భూమి అంతా అమ్మేసి ఆ సన్నిధిలో వేసానండి పట్టుకెళ్ళి. అలాగా ఈ దేవుడు నన్ను పట్టుకున్న కానించి అత్తమానం ఇలా వాక్యం చెప్పటం, సాక్ష్యం చెప్పటం, ప్రార్థన చేయటం. అలాగే నా కుటుంబం ఇంచుమించు 35 మంది ఉండేవాళ్ళం అండి. ఇప్పుడుకి 28వ సంవత్సరం అండి ఇది. అయితే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారండి ఒక 3 నెలల్లో. హల్లెలూయా. ఎన్ని నెలలోనమ్మా? అందుకు నేను గొప్పండి అంటారా? జక్కయ్య ఇంటికి ఒక్కడే ఇంటికి వెళ్ళాడు, మొత్తం వీళ్ళంతా పొందేశారు. కొన్నేళ్ళు ఇంటికి వెళ్తే 3000 మంది పొందారు. ఇలా దేవుడు ఎవరింటికి వస్తే వాళ్ళు రక్షణ పొందుతారని చెప్పుకుంటూ వినేవాళ్ళం. అంటే అంతకుముందు వినేవాడిని కాదనుకోండి, తర్వాత వచ్చాక తెలిసింది. కానీ నాకు దేవుడు కనపడ్డ తర్వాత మా ఇంట్లో అందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తే నేను అన్నం మరి తినటం మానేసి ఒక 3 నెలలు చర్చిలో కూర్చుని ప్రార్థన చేయటం ప్రారంభిస్తే వీళ్ళందరినీ మార్చేశారండి. ఈలోగా కొంతమంది తాగుబోతుళ్ళు నాలాగా, అదేంటారు రాంబాబు అంత బాగా తాగివాడు ఆడమానేటువంటి ఏదో ఉంది అక్కడని ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చర్చిలోకి రావటం, ఇంకా వాళ్ళు కూడా మానేయటం. అలా ఇంచుమించు ఒక 3 సంవత్సరాల్లో ఇంచుమించు ఒక 170 మంది మారిపోయారు మా ఊర్లో. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు ఎంత గొప్పోడో, మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మన దేవుడు ఎంత బలవంతుడో, ఆయన గురించి ఎంత చెప్పినా రుణం తీర్చలేమండి. ఇప్పుడు మీరు అనుకుంటా ఉండొచ్చు, పాస్టర్ గారు అంటే ఎంతో పెద్ద ఇదిగా ఉంటాడని. నేను ఎప్పుడు కూడా నాది జీవితంలో అసలు మామూలుగా జీవించినప్పుడు చాలా నీట్గా ఇన్షర్టు, కళ్ళజోడు, పులుగోరు, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, చాలా ఇదిగా ఉండేవాడిని అండి. చదువు సంజయ్ ఏమీ లేదండి. చిన్నప్పుడు దూడలు కాసాను, పెద్దది తాళ్ళు గీశాను. ఇక ఆ తర్వాత 3 కాళ్ళు నరికాను. ఇక 4వది నా పరలోక తండ్రి వచ్చి నన్ను పట్టుకోగానే నాలో ఉన్నటువంటి అన్నీ తీసి పక్కన పడేశాడు. ఊరికి సామాన్య మానవుడుగా నేను ఏమీ లేను, ఇక జీవించుంటే క్రీస్తే నాలో అని అత్తమానం చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు మొదలెట్టి సాయంత్రం దాకా అంటే రేపు పొద్దున దాకా ఇలా చెప్పమంటే ఇక మానండి, అత్తమానం చెప్పేస్తూనే ఉంటానండి వాక్యం. నాకు గురుపు కానీ సాలు కానీ అయ్యో ఎంతసేపు చెప్పాను కానీ బాధ కానీ వ్యాధి కానీ ఏమి ఉండదండి. ఇప్పటికి 28 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నానండి, జబ్బు జ్వరం లేకుండా. ఇప్పుడు నాకు ఇంచుమించు 62 సంవత్సరాలండి. 62 సంవత్సరాలు అంటే అంతకుముందు ఒక 33, 34 ఉండి ఉంటాయి. అవి కలిపితే అంతవరకు వచ్చిందండి ఇప్పటికి. కానీ ఎప్పుడు కుర్రోళ్ళలాగానే శక్తి సడలిపోలేదు, చూపు తగ్గిపోలేదు. దేవుడు నాకు ఆ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చి తన పనిలో వాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు నాకు వాక్యాలు రాకపోయినా, పాటలు రాకపోయినా, బైబిల్ అసలు చదువుతూ రాదండి, నాకు అసలు చదువులేదు. ఇప్పటికి ఏలుముద్ర అండి. అయితే దేవుడు నన్ను ఏం చెప్పాడు అంటే, నువ్వు వెళ్ళి నుంచుంటే చాలు నేను మాట్లాడతాను. ఏమన్నాడమ్మా? నువ్వు వెళ్ళి నుంచుంటే చాలు నేను మాట్లాడతాను. మన దేవుడి పేరు ఏం పేరు? మాట్లాడే, ఇంకేం దేవుడు? కనపడే, చూస్తున్నా, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నేను 33 సంవత్సరాలు అందులో మగ్గి బయటకు వచ్చిన తర్వాత, నా తండ్రి నాకు కనపడ్డ తర్వాత, నా మనోనేత్రాలు తెరిచిన తర్వాత, దేవుని యొక్క పరిచర్యలో ఈ విధంగా వాడుతూ మరి నన్ను భూమి అమ్మి డబ్బాలో వేసిమన్నప్పుడు దేవుడు మా ఇంట్లో చాలా బాధపడ్డారు, అడ్డం పెట్టారు కూడా. నేను ఒక మాట చెప్పాను నా కొడుకులకి, అయ్యా దేవుడు ఇంత రక్షణ ఇచ్చినవాడు మనల్ని వదిలిపెట్టడు, చాలా గొప్పవాడు దేవుడు అని చెప్పానండి. ఈ పల్లెటూరులో భూమి అంతా అమ్మేటప్పుడు ఎంత వచ్చిందండి? 150,000 వచ్చిందండి. ఇవాళ నా కొడుకులకి 2 చెరుకు ఒక అపార్ట్మెంటు, నాకు ఒక అపార్ట్మెంటు. మరి నా కూతుళ్ళు 2 నెంబర్ 1 కూతురు ఇక్కడే ఉంటుందండి, బందర్లో కూతురిచ్చాం. ఆవిడకి 2 డాబాలు ఉన్నాయి, కరగ్రారని. అలాగే భీమవరంలో ఒక అమ్మాయి ఉంది, ఆవిడకు 2 డాబాలు ఉన్నాయి. ఇలా ఎవరి కాళ్ళనే బాగా బలవంతులుగాను, ధనవంతులుగాను, శక్తివంతులుగా మార్చేశారు. 5 అన్నదమ్ములు. ఇవాళ 5 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు అందరూ దేవుళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఇంచుమించు 150 మంది ఉన్నామండి. మా అమ్మ కన్న వాళ్ళు పిల్లలకి ఆఖరికి ముద్దు మనవాళ్ళు కూడా పుట్టేశారు.
దేవుని స్తోత్ర. అంత ముసలోడిని ఆమేన్. దేవుడు ఏమన్నాడు? నీ వృద్ధాప్యమందు ముసలితనమందు నీవు సిగురు పెట్టేదేవో అన్నాడు. ముసలితనమందు ఏమవుతామంట? సిగురు పెడతామంటండి. దేవుని స్తోత్ర. అలా ఎంతగా వృద్ధిల్లినటువంటి కుటుంబం దేవుని రాజ్యంలో ఉండటం గొప్ప ఆనందంతో సంతోషంతో ఆ దేవుణ్ణి ఘనపరచడంలో ఏ మాత్రం కూడా సిగ్గు కానీ లేకపోతే ఏదో భయం కానీ ఏమని అంటారని కానీ ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. అదే అండి నా జీవిత చరిత్ర. సరే, దేవుళ్ళకి వచ్చాక ఏం జరిగిందో మీకు చెప్పి కొన్ని విషయాలు నేను మీరు ఎంతసేపు చెప్పమంటారో అంతసేపు చెప్తాను, లేకపోతే ఎక్కువ చెప్పేస్తాను. అందుకు మీరు కూర్చోలేరు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు సొక్క లాగుతూ ఉంటాడు వెనకాలండి. పాస్టర్ గారు నాకు చిన్నప్పుడు స్నేహితుడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా ప్రియ కుమారి కుమార్తె, ఇదిగో ఇప్పుడే మీ మీద నా యొక్క పరిశుద్ధ శక్తి ఆమేన్, నా అగ్నితో మిమ్మల్ని నింపుతున్నాను ఆమేన్. మీలో నా పవిత్రాత్మలు పారిపోతున్నాయి ఆమేన్. ఓ నా శక్తి సంపన్నులుగా నింపబడతారు ఆమేన్. ఇదిగో నా అగ్ని ఆమేన్ మీలో ప్రవేశిస్తుంది ఆమేన్. ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది ఆమేన్. ఓ రిషబ ఓ రిషగలరందర గ్లోరీ షబబబరందర పెట్టేవారుగా ఉండాలి, మనుషుని సంతోష పెట్టేవారుగా ఉండకూడదు. అందుకు దేవుని యొక్క దివ్యవాక్యాన్ని సందర్శిద్దాం. సర్వోన్నతుడు, సర్వకృపానిధి, ఆశ్చర్యకరుడు, అద్వితీయ శక్తి సంపన్నుడు, ఆది సంభూతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రియ పరలోక తండ్రి, హల్లెలూయా. అందుచేత ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. మీకు అందరికీ వాక్యాలు తెలుసు అనుకుంటున్నాను నేను. తెలుసు, మీరు చాలా బైబిల్ అలా పట్టుకుని చదువుతుంటే నాకు చాలా ఆనందం అండి. ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి రావాలి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖులై ఉండకుడి. ఎలా ఉండాలంట? చాలా నిగనిగనిగ ఆడిపోతూ ఉండాలంట. మోసే ఉపవాసం ఉన్నాడు. మోసే ఉపవాసం ఉన్నప్పుడు ఆ ముఖంలో తేజస్సు చూసి మనుషులు తట్టుకోలేక పక్కకి తిప్పుకుంటే మోసే ముఖాన్ని ముసుగు వేసుకున్నాడు అని ఉంటుంది. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా దేవుని యొక్క తేజస్సుతో నింపబడ్డప్పుడు అపవాది తన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఒక మాట అన్నాడు, పా అన్నాడు. అంతే, వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అది దేవుని ముందు నిలవనేరదు కాబట్టి. అలాగే మనం ఉపవాసం చేసేటప్పుడు చాలామంది మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఏంటి ఉపవాసాలు, దేనికోసం, ఎవరి కోసం, ఎందుకు చేయాలి అని ఒక రూల్స్ ఉంటాయండి. అయితే దేవుడు అన్నాడు, నువ్వు ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు నీకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆ శోధన శిక్ష నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎవరిని తప్పించాడు? అలాగా ఒకసారి ఒక శాసనం పాస్ చేశాడు రాజు. ఏంటదేనంటే, యూదులందరినీ చంపేయాలి. యూదులు ఎవరో ఉంటాకి లేదు, వాళ్ళందరూ కూడా మరణం కావాలని ఒక శాసనం పాస్ చేశాడు. చేసినప్పుడు ఆ మరణ శాసనాన్ని తప్పించింది ఏంటది? ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వాళ్ళందరినీ ప్రార్థన చేయమంటది 4వ అధ్యాయంలో. అందుకు నన్ను ఎంతగా ప్రేమించిన దేవుడు, నన్ను ఎంతగా రక్షించిన దేవుడు, నీ కుటుంబాన్ని కట్టిన దేవుడు,
నీ కుటుంబాన్ని విడుదల చేసిన దేవుడికి నువ్వు గ్యారెంటీగా ఉపవాసం చేయాలి. ఎందుకంటే ఎస్తేరు మీద చేసిన శాసనం, ఎస్తేరు వంశం మీద చేసిన శాసనం నీ మీద కూడా దాడి చేసి నిన్ను దాని కబండ్ల స్థానంలోకి లాక్కుంటే దాని నుంచి బయటికి తీయటానికి యేసు ప్రభువారు ప్రత్యేకంగా నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చిందే కాకుండా నీ జీవిత స్థితిగతిని మార్చేశాడు. మీకు చెప్పాను కదా నా సాక్ష్యం. ఎవరన్నా మార్చగలుగుతారా మనిషిని? ఎలాంటి వాడా మనిషి? నరరూప రాక్షసి. ఎలాంటి వాడమ్మా? తల్లిదండ్రులను దూషించేవాడు ఏమవుతాడనుంది బైబిల్లో? ఏమవుతాడనుంది? చెప్పండి, నోటి మాట పర్లేదు. తల్లిదండ్రులను దూషించేవాడు ఏమవుతాడు? వాని కన్ను లోయి కాకులు పీకుతాయి, నీ కళ్ళు పోతాయి తల్లిదండ్రిని దూషింతే. అవునా కదా? నేను తల్లిదండ్రిని బండి చక్రాన్ని కట్టేసి 2 జుట్లు పట్టుకుని ఇద్దరిని బండి చీర తీసుకుని చితక్ కొట్టాను. నా కళ్ళు పోవాలా ఉండాలా? దేవుని ఉగ్రతకి. దేవుడు నువ్వు తెలియక పాపం చేసావు కాబట్టి గ్యారంటీగా క్షమించబడ్డావు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేతి ఊరుకోను. నీవు శిక్షావిధికి కారకుడు కాకుండా నీ కొరకు నేను శిక్షణ పొంది నీకు నాకు ఉన్న పాపపు గోడను పడగొట్టి అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. అలాగే కొలసీ ఫిలిప్పీల్లో కూడా ఆయన సిలువ అనే మాను మీద ఏం చేశాడంటే వేలాడి మన మీద రుణంగా ఉన్న పాపాన్ని వెత్తి తుడిసి పారవేశను అని ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్ర. ఎందుకు పారవేయవలసి వచ్చింది అంటే నువ్వు ప్రత్యేకంగా పరలోకంలో దేవుని రాజ్యంలో దేవుడి కుడిపాశ్యమున ఉన్నావు. ఉన్నవాడిని నిన్ను ఎవరు పారేశారు అని చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే అక్కడికి కనపడుతూ ఉంటుంది. 3వ భాగాన్ని ఎక్కడ పడేసిందంట? భూమి మీద పడేసిందంట, తోకతో లాగేసి. ఇప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధులు, మీరందరూ కూడా పవిత్రులు, మీరందరూ కూడా పరలోక వారసులు, దేవుని పిల్లలు. కొంతమంది అంటారు, మేము కామా, మేము అవ్వలేదా దేవుడి పిల్లలు అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 3 వచనాలు చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చాలండి. ఆ వాక్యం శరీరధారై మన మధ్యన సంచారం చేస్తూ ఉంది. ఆ వాక్యమే ఆ కూర్చున్న అయ్యగారిని ధరించుకుంది, ఆ వాక్యమే మా సూర్యబాబుని ధరించుకుంది, ఆ వాక్యమే నన్ను ధరించుకుంది. ఇప్పుడు ఎలా ధరించుకుంది? శరీరాన్ని వాక్యం ధరించుకుంది. లేకపోతే ఒక మడ్రిస్టు, తాగుబోతూ, ఒక వ్యభిచారి ఈ రకంగా వాక్యం చెబుతామంటే సామాన్యమైన పనే? అందుకు దేవుని పిల్లలగుటకు ఆయన యందు ఎందరూ విశ్వాసం ఉంచిరో వాళ్ళందరూ దేవుని పిల్లలు అయిపోతారంటండి. విశ్వాసం ఉంచాలంటే ఏం కావాలి వాళ్ళకి? ముందు వాళ్ళలో ఒక ఆత్మ ఉంటుంది, అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ వచ్చి భూమి మీద పడగానే, శరీరం ధరించగానే ఏమైపోద్దంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోద్ది, తాగుళ్ళలోకి వెళ్ళిపోద్ది, ఇంకా చూస్తే కులంలోకి వెళ్ళిపోద్ది, మతంలోకి వెళ్ళిపోద్ది, జాతిలోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఇడిపించడం కోసమే ఏం కావాలి? రక్త మాంసాలు కావాలి. కోడి రక్తమైనను, ఎద్దు రక్తమైనను, మేక రక్తమైనను విమోచన లేదు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో విమోచన ఉంది. అందుకు ఆయన విమోచించటానికి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇవాళ మనం ఆయన మందిరంలోకి వచ్చి ఉన్నాం. ఇది పవిత్ర స్థలం. దీని పేరు ఏమంటారు? చర్చి అంటారా? అనరా? చర్చిలోకి ఎవరు వస్తారు? దేవుని నమ్మిన వాళ్ళు వస్తారు. అవునా కదా? దేవుని నమ్మిన వాళ్ళు చర్చిలోకి వచ్చాక ఎక్కడికి పోతారు? పెట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోరా? గ్యారంటీకి వెళ్తారు పెట్లోకి.
పెట్టిలోకి వెళ్ళే ముందు ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఏంటది? చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప క్షమార్పణ. పాప క్షమార్పణ ఎప్పుడైతే పొందుతావో నువ్వు ప్రభుతో సావాసం చేస్తూ ఉంటావు, నిత్యం ఆయన యందు ఆనందిస్తూ ఉంటావు. ఆయన అద్భుతమైన శక్తి సంపన్నుడని ఆయన్ని నిత్యము ఆరాధన చేస్తానే ఉంటావు. అలాంటి ఆరాధన చేయటానికి నీకు ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆ యొక్క పరిశుద్ధాత్మ నీకు ఇచ్చి ఎప్పుడైతే చర్చిలోకి వస్తావో ఇది పరలోకం వెళ్ళటానికి ద్వారము అన్నాడు. దీన్ని చర్చి ఏంటమ్మా? ద్వారం. పరలోకం వెళ్ళే వాళ్ళే చర్చిలోకి వస్తారు. ఆ పరలోకం వెళ్ళటం కోసమే ఈ చర్చిని ఏర్పాటు చేశాడు. చర్చి అనగా చర్చించుకోవటం. ఇప్పుడు న్యాయపీఠం ఉంటుంది, తీర్పు ఉంటుంది. దానికి మనకేముంటుంది? వాక్యం ఉంటుంది. నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఎలా తప్పు చేస్తున్నావు? దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు అని ఉంది. అక్కడ దేవుని రాజ్యానికి హక్కుదారుడు అని ఉంది. అదే 2 మాటలో ఏమేమి చేస్తే హక్కుదారులు కారని ఉంది. 1 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 8 వచనంలో ఏమని ఉంటుంది? వ్యభిచారులను, దొంగలను, తాగుబోతులను, అబద్ధికులను, అప్రమాణికులను అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు, అన్యాయస్తులు దేవుని రాజ్యములో వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సామ్యోగులైనను, దొంగలైనను, లోబీలైనను, తాగుబోతులైనను, హింసకులైనను, దోచుకొని వాడైనను దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ఇది ఫస్ట్ పాయింట్. క్రైస్తవుడు అన్నవాడికి ఈ అన్ని నీలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. లోబితనం అండి. ఏం తనమమ్మా? లోబితనం. నన్ను అన్నారు, ఒక మాట అన్నారండి, పొలం అంతా అమ్మేయిపోతే కొంత ఉంచుకుని ఏదో ఖర్చు మట్టుకి ఉన్నది అమ్మే అయితే బాగుంటుంది కదా అన్నాడు. నీకు దేవుడు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాల్లో తనకున్న చరాశిరాస్తులను అమ్మి ఎక్కడెట్టమన్నాడు? అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టుడి అన్నాడు. ఆ మాట నాకు కనబడింది. ఇంకా అందుకు అమ్మేసి అర్జెంట్గా పెట్టేశాను, వాక్యానికి లోబడాలి కాబట్టి. ఏం చేస్తాడు అంటే అక్కడికి ఏ లోటు మీకు రాదు అన్నాడండి. అవన్నీ పెట్టాక నేను అన్నాను, మా అన్నగారు అన్న ఆయన్ని, ఏమండి నాకు 14 లక్షలు అప్పు ఉంది, 4 పిల్లలు పెద్ద మనిషి ఉన్నారు, మరి వీళ్ళందరినీ ఏం చేస్తాడంటారు దేవుడు అన్నాను. నువ్వు నీతిగా ఉంటే అవన్నీ నీటి మీద ఆకు ఎలా తేలి వెళ్ళిపోద్దో అలా వెళ్ళిపోతాయి అన్నాడు. అదేదో మనకు అంతగా అర్థం కాదు, నీతి అనేది తెలవదు తప్ప, నరకటం, బాధటం, లేకపోతే దోచుకోవటం, ఎవరి నెత్తి మీద చెయ్యడటం అది నాకు తెలుసు అన్నాను. అవన్నీ నిన్ను మానిపించేవాడు దేవుడు కాబట్టి నువ్వు ఇక నీతిగా ఉండు, నిన్ను దేవుడు నడిపిస్తాడు అన్నాడు. ఇంకంతేనండి. ఆ మాట ఇచ్చుకున్నానండి. ఆ మాట ఇచ్చుకుని నాకు నీతి దయచేయి, యథార్థం దయచేయి, సత్యతను దయచేయి, పరిశుద్ధతను దయచేయి ప్రభు అని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఆ ప్రార్థన ఏమైంది? 14 లక్షల అప్పు 2 సంవత్సరాల్లో తీరిపోయిందండి. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఒక్క 3 సంవత్సరాల్లో 4 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరికి కట్నం ఇవ్వలేదు, కట్నం తీసుకోలేదు. ఆమేన్. ఇప్పుడు ఇల్లు కట్టారు కదండి, ఇల్లు ₹1 బిళ్ళెట్టి నా సొమ్మంటూ కట్టలేదు, మందిరం కట్టించారండి. మందిరం కూడా 30 లక్షలు ఉంటుందండి. అది కూడా నాది 15 పైసలు కూడా పట్టుకెళ్ళి అందులో వేయలేదు. నేను వేసుకొచ్చిన కారు కూడా నాది ₹1 ఎట్టి కొనలేదండి. ఇప్పుడు బాగు చేత కూడా సూర్యబాబు డబ్బులు ఇచ్చాడు. ఆమేన్. పద అంటాడంతే, నడుతువే మన డ్యూటీ, వెళ్ళాక ఉండదు సంగతి. అన్నీ అలా చేసి అలా నిలబెట్టాడు నన్ను. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుకి తలకాయ పోటు కానీ, కాలు నొప్పి కానీ, నడు నొప్పి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ మన దగ్గరికి వచ్చినాయటరా. హల్లెలూయా. ఎందుకని? నేను స్వస్థపరిచే యెహోవా అని అన్నాడు. నాకు అన్నీ ఉండేయండి. నా చొక్క
ఎదర కోసేశారు, వెనకాల నడుములు కోసేశారు, అన్ని కోతలే ఉంటాయి. కానీ దేవుడు పనికి రాని దాన్ని ఆయన ఏం చేస్తాడు? పనికి వచ్చే పాత్రగా మార్చేస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆ పాత్రగా మలుచుకున్నాక ఆ పాత్రలో ఎలా ఉంటావు నువ్వు అయ్యా అని అడిగానండి నేను. ఎలా? బైబిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు? ఎక్కడ ఉంటుంది? రొమ్మున ఆంచుకుని ఉంటుందని ఒక చోటన ఉంది. ఉందా? ఉంది. ఇంకెక్కడ ఉంటుంది? చేతిలో ఉండాలని ఉంది. సంకలో పెట్టుకోవాలి. దెయ్యం పట్టుకుంటే తల కింద పెట్టుకోవాలి. ఈ 28 సంవత్సరాల్లో దెయ్యం మనకు కనబడలేదు. ఆమేన్. ఇంకో విచిత్రం ఏంటి చెప్పనా? తైలం చేయించి ప్రార్థన ఇలా ఈ నొసల మీద వేసుకోలేదు. నేను ఎవరికైనా దెయ్యం పట్టుకు చిమాడుతున్నాడు అనుకో, ఒక్కటి కొట్టాడండి ఎత్తి మీద అన్నీ పడిపోతున్నాడు. అదొక విచిత్రం. అదేదో వరం అంటాడు మా సూరిబాబు, నాకేం అర్థం కాదు. ఈ మధ్య సూరిబాబు ప్రార్థన చేస్తుంటే మొన్న మా ఆవిడ చూసాటంది, ఇదేంటి డాక్టర్ గారు కూడా ఏంటి దెయ్యాలను పడగొట్టేస్తున్నాడు అంటుంది. హల్లెలూయా. దేవుడు ఏ స్థలంలో ఎవరిని వినియోగించాలో ఆయనకి సమస్తమును తెలుసు. ఆమేన్. నేనేమంటానంటే వెళ్ళే ముందు, నువ్వు వెళ్ళు అక్కడికి, నువ్వు నడువు, నువ్వు పద, నా వల్ల ఏమి కాదు, నేను వెళ్తే ఏం అవ్వదు అక్కడ అని చెప్తూ ఉంటానండి. ఆయన ఏమంటాడంటే, నువ్వు రా, నీకెందుకు, నేను చూసుకుంటానంట. బైబిల్ ఎక్కడ ఉంటుంది అంటారు? ఒక్కసారి చూద్దాం బైబిల్ ఎక్కడుందో. యెషయా గ్రంథం వచ్చును, ఆయనిచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, కార్యము అదనమాట. నడుతుందా? ఇప్పుడు నాకన్నా ముందుగా ఎవరు నడిచారు ఇక్కడికి? ఆయన నడిచాడు. దేవుని స్తోత్రం. 37వ కీర్తన 31వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. నన్ను చాలా మంది అమ్మాయిలు దేవుళ్ళకి వచ్చాక కన్నేశారు, కానీ నన్ను పండవలేదు. వాళ్ళకి తల కింద ఉండేది బైబిలు, చేతిలో ఉండేది, కానీ చాలా దెబ్బతిన్నారు వాళ్ళు. నేనేం చేసేవాడిని అంటే, ఎవరన్నా మోసం చేయాలని ఇంట్లో పెట్టి ఎన్న తలుపేసి ప్రార్థన చేయమంటే ఒక్క తన్ని తలుపు తీసాకే ప్రార్థన చేసేవాడిని అండి. తలుపు తీసాకే ప్రార్థన చేసేవాడిని. కొంతమంది ఈ తలుపేసి దొడ్డి తలుపులో నుంచి తీసుకెళ్ళి దర్శనం వచ్చిందని చెప్పేవాళ్ళు అండి. ఎలా వచ్చిందంటే, మీరు మంచం మీద కూర్చుని పోసటి రేగులు తిన్నట్టు వచ్చింది అనేవాళ్ళు. నేను మంచం కింద పొడుకుని తింటాను కానీ మంచం మీద కూర్చుని తిన్నమ్మా అని చెప్పేవాడిని. ఆ దొంగముండ దానికి ఉన్న లోపాలన్నీ కూడా ముందే నా దేవుడు నాకు తెలియచేసే దేవుడు. ఆమేన్. అందుకు ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంటే వ్యభిచారి పరలోక రాజ్యంలో చేరడో. అది ముందు ముఖ్యంగా నీ హృదయంలో ముద్రపడాలి. టీవీ చూసేవాడు వ్యభిచారి కన్నా చెడ్డ పాపము. మోహపు చూపు చూసిన తోడనే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేశావు అని ఉంది. ఇవాళకి టీవీ కానీ సీడీ ప్లేయర్ కానీ ఇంకేంటది అయ్యే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ 28 సంవత్సరాల్లో ఇంట్లోకి రాకుండా దేవుడు కాసి కాపాడాడు. ఈ రోజు కూడా టీవీ లేదు. మా చిన్న అబ్బాయికి పెళ్ళి అయ్యాక అన్నాడు, నాన్న దేవుడి పాటలు పెడతాను, అన్నయ్య గారు వాక్యం పెడతాను అన్నాడు. సరే అయితే పట్టరా నాన్న. పట్టుకొచ్చాడండి, పట్టుకొచ్చి పెట్టాడండి. పెట్టిన తర్వాత ఆడు చేసిన పని ఏంటంటే, నేనున్నాను చేపు ఇయ్యండి అండి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి వచ్చి ఏమొచ్చియో తెలుసండి, ఎవడైతే నాకేంటి దమ్ముంటే కాసుకో ఆడొక్కడే. అలా నేను ఒకరోజు కళ్ళతోటి మర్చిపోయానండి. కళ్ళతోటి మర్చిపోయి వెనక్కి వచ్చానండి. వచ్చేదానికి తలుపేసి ఉంది. మా ఆవిడ మా వాళ్ళిద్దరూ అలా కూర్చుని ఓ పాట వస్తుందండి. ఏంటి ఆ పాట అంటారు? పట్టుకో పట్టుకో. ఒళ్ళు మండిపోయిందండి నాకు. పాస్టర్ గారు ఏం చేయకూడదు కదండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. చాలా కోపం వచ్చేసింది, కానీ నేనంటే అందరు జడుతారు. కోపానికి దిగమిక్కుని వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి ఇక అన్నం తింటాం మానేసి ప్రార్థన ప్రారంభించానండి. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు
ఏం చేశాడంటే ఆ సీడీ పేరుని కాల్చేసాడండి. మొత్తం లోపల ఉన్న ఊరిలన్నీ కాలిపోయినాయండి. మా అబ్బాయి తెచ్చి 6 రోజులండి అప్పటికి. మా అబ్బాయి అన్నాడు, ఎవడు కాల్చేసాడు దీన్ని అన్నాడు. వాళ్ళ అమ్మ అందే, ఎవరు కాల్చలేదురా, దానికి అదే కాలిపోయింది అంది. మళ్ళీ తెత్తావేంట్రా అన్నాను. తెత్తానన్నాడు. పట్టిరా వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఈ బట్టు కొత్త తట్టుకు వచ్చాడండి. కొత్త తట్టుకు వచ్చాక ఏం జరిగింది తెలుసండి, అది తెచ్చిన కాడి నుంచి అది ఆన్ అవటం మానేసింది. ఏంటనంటే దేవుడు అన్నాడు, నీ ఇంట్లో అపరిశుద్ధమైంది ఏది పనికి రాదు. అంతే. మళ్ళీ నా కొడుకులు కానీ, నా కోడళ్ళు కానీ, నాకు పిల్లలు కానీ ఎవరు కూడా టీవీ కొని తాతయ్య అని టీవీ పెట్టమని కానీ అడగలేదు ఈరోజుకి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పాపం చేయకుండా కాపలా కాసేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపుల్ని రక్షణకు వచ్చాడు కానీ పాపం చేసేవాళ్ళని దయతలుతానని చెప్పలేదు. ఎవడైతే పాపం చేశాడు, సౌలు పాపం చేశాడు, ఆడిని చంపేదాకా ఊరుకోలే. దావీదు పాపం చేశాడు, ఉత్సాహమాలం ఆడి చేత తినిపించేదాకా ఊరుకోలేదు. ఎప్పుడు క్షమించాడు సౌలుని దావీదునంటే, దేవుని దగ్గరికి రాకముందు వాళ్ళు ఎన్ని చేసినా క్షమించబడ్డారు, కానీ వచ్చాక చేసినోడు గ్యారంటీగా శిక్షించబడ్డారు. అంతకన్నా బలమైనడు యుద్ధసూరుడు, బలక్షారి సంసోన్, ఇవన్నీ కూడా ఎప్పుడు అండర్లైన్ అవుతూ ఉండాలి. ఇది చాలా భయంకర స్థితి అన్నమాట. క్రైస్తవత్వం అంటేనే భయంకర స్థితి. దావీదు అంత మహారాజు అయ్యుండి, అంత గొప్పవాడు అయ్యుండి, దావీదుని ఒక మాట అంటదావుడి, అయ్యా దీనివల్ల పాపం వచ్చేద్దంటే, ఆ పాపం మీద నా మీదకి రాని అన్నాడంతే. ఆడు ఒక్కడితోనే పాలేదు, 4 పెళ్ళాలు, 70 మంది కొడుకులు, మొత్తం కుప్పకులు చంపి తీరాడు దేవుడు. నీకు శిక్షావిధికి కారకుడు నువ్వే. అందుకు క్రైస్తవుడు పరిశుద్ధుడు, పరలోకం వెళ్ళేవాడు మాత్రం పాపం చేయడు. నన్ను చాలామంది అన్నారు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అలా చూద్దాం. ఇంకో మాట ఈయన అన్నాడు ఒక రోజున, అన్నా నువ్వు వాక్యం చదవకుండా చూడకుండా ఎలా చెప్పేస్తున్నావన్నా, అలాంటి అభిషేకం నా మీద కూడా వచ్చేలాగా చూడన్నా అన్నాడు. నేను అన్నాను, ప్రార్థన చేతి అదే వచ్చేద్దానన్నా. యోహాను సువార్త పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27 వచ్చును. ఎలా వచ్చేద్దంట? నువ్వు అడగకుండా ఇచ్చేస్తాడు ఆయన నీకు. నువ్వు ముందు ఆయనకు లోపడాలి. నువ్వు తప్ప నాకేరే దిక్కు లేదయ్యా, నువ్వుంటే నాకెంత పాటలు పాడతారు కదా మీరు, హల్లెలూయా. ఇప్పుడు నేను అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక ఎవరన్నా మీకు బోధింపరక్కర్లే. ఆయన ఇచ్చిన అభిషేకము అమ్మా సత్యమే కానీ, కొట్టేసేపట్లో హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాను నేను? కొట్టు చప్పట్లు అన్నాను కదా. ఈ మాటకి బీమారపూళ్ళు అందరూ తిడతారు నన్ను. చే కృష్ణా జిల్లా భాష అది, నువ్వే అంటానండి. మనం నువ్వు అనుకుంటాం కదా కృష్ణా జిల్లాలో. వాళ్ళకి నువ్వంటే పెద్ద ప్రమాదం, అన్న అంటే తప్పు వాళ్ళకి. ఏమండి అమ్మగారు, ఏమండి అయ్యగారు అనాలంటారు. నాకేమండి అంటాం చాలా బాగా తక్కువ. ఎందుకంటే పల్లెటూరులో బతికే అందరూ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. నేను అందులో కలిగిసినప్పుడు అన్ని జాతులు వస్తారు కదండి. పల్లెళ్ళు, మాలోళ్ళు, ఎలకలోళ్ళు, యానాదోళ్ళు అందరూ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. యారంటే యారనుకునేవాళ్ళు, ఎటువంటి భేదం ఉండేది కాదు. ఆ భాష అక్కడ కూడా పనిచేసేస్తుందండి పేతిరిలాగా. ఆమేన్. వాళ్ళు మార్చాలని చూశారు, నన్ను మార్చలేకపోయారు, కానీ వాళ్ళు మారిపోతూ ఉంటున్నారు. ఆమేన్. వాళ్ళు తాగేవాళ్ళు మారుతున్నారు. ఆమేన్. ఇవాళ దేవుని కృపను బట్టి మొత్తం 4,000 5,000 ఉంటుందండి సంఘం. వాళ్ళందరికీ నేనే సువార్త చెప్తానండి. మా పాస్టర్ గారు అక్కడే ఉండి మీటింగ్లు పెడతా ఉంటాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడు నిన్నంటే, అభిషేకం పొందిన తర్వాత నీకు ఆయన ఇక ఎవ్వరూ బోధించనక్కర్లేదు. నేను అడిగాను పాస్టర్ గారిని, నన్ను సువార్తకి వెళ్ళమన్నా మరి నాకు ఏమైనా చెప్పాలి కదా, నాకు ఏమైనా రావాలి కదా, నేనేం చెప్తాను. నీకేం అక్కర్లేదు, ఆయన చూసుకుంటాడు, వెళ్ళిపో. ఎవరైనా ఆయన చూసుకుంటాడు, వెళ్ళిపో. హల్లెలూయా. 41 కీర్తన 10వ వచనం. ఇక్కడ అభిషేకం చూశారు కదా. ఏముండాలి నీ మీద? అభిషేకం. నీ కృపను నీ సత్యమును మహాసమాజములో తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు
వాత్సల్యమును దూరము చేయకు, నీ కృపా సత్యమును, అది ఆయన కృపామయుడా నీలో నా 28 సంవత్సరాల నుంచి శాశ్వతంగా అలా నడిపిస్తూ ఉంది. చాలామంది నువ్వు పడిపోతావు, నీకు ఆత్మ అలా నిలబడదు, ఆత్మ అత్మానం అలా ఉండదు, రేపు అన్న రోజున ఆగిపోద్ది, చాలా ప్రమాదం, నువ్వు అలా గంతులేస్తున్నావు, అంతలా ఉన్నావు, నువ్వు గంతులేసేటప్పుడు కాలు బెనికితే నీ పాదము తొట్టెళ్ళనీయుడు, నీ పాదము ఇరుకులు పడనీయుడు. నిన్నగాక మన నాకు బండి తోలుతూ ఉంటాడు కుర్రోడు, ఆడు గబుక్కుని తన్నేలకే లేక స్లిప్ అయిందండి, ఇలా పడ్డామండి ఈ పక్కే, నేను ఎంతలా ఉన్నాను, ఇంతలా ఉన్నాను, కానీ ఏం అవ్వలేదు నాకు, ఆడికి మాత్రం మోకాలు ఇదైపోయింది. ఆడికి కోపం వచ్చిందండి నా మీద. ఎందుకు కోపం వచ్చిందంటారు? నేను అన్నాను కూసేపు చెప్దాం సువార్త, ఎలుగుంది కదా, యేసుప్రభు ఏం చెప్పమన్నాడు, ఎలుగున్నని చేపు సువార్త చెప్పమన్నాడు, చీకటడ్డాక మానేయమన్నాడు, అంతే కదండి, అలా చెబుదామన్నానండి. అబ్బాయి కుదరదో, నాకు కొద్దిగా పని ఉందన్నాడు. సర్లే పోనీ అయితే వెళ్ళిపోనీ అన్నాను. జారిపడిపోయాడు. ఆడు వెళ్ళి పనికి వెళ్ళలేదు, కానీ ఆ కాలుకి పట్టేసుకుని ఇంటికాడ కూర్చున్నాడు. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు ఆయన. చాలా 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 మంచివారు మన యేసు, నమ్మి వచ్చిన జనులకు మంచి యేసు. చాలా చాలా మంచివారు మన యేసు, నమ్మి వచ్చిన జనులకు మంచి యేసు. మన యేసు మంచి యేసు, మన యేసు మంచి యేసు. హల్లెలూయా. అందుకు యేసులో ఆనందం, యేసులో సంతోషం. దానికోసం చాలామంది తిరుగుతూ ఉంటారు, డబ్బులు ఎట్టుకుంటే వస్తుందని, ఆస్తి ఉంటే వస్తుందని. నేను అప్పుడు అనుకున్నాను ఆస్తి అంతా పోతే పోయింది, కానీ గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ ఆనందంతో ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకంలో ఏడుపు ఉంటుందా, పళ్ళు కురుక్కుంటూ ఉంటుందా, ముసలోళ్ళు ఉంటారా, పడిచోళ్ళు ఉంటారా, మొగుడు పిల్లలు ఉంటారా, ఎవరు ఉంటారా అక్కడ? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకమే పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా బాట, భూనుండది కొద్ది కాలమే, శాశ్వత రాజ్యము పరలోకమే. భూనుండది కొద్ది కాలమే, శాశ్వత రాజ్యము పరలోకమే. ఈ పాట చాలా బాగా పనిచేద్ది అనమాట. ఎంత స్పీడ్గా వచ్చేద్దంటే పరిశుద్ధాత్మ, ఎందుకంటే ఆత్మ పొందినోడికి పరలోకమే కనపడతా ఉంటుంది ఆత్మానం. నా జీవితంలో అదే చూస్తూ ఉన్నాను నేను. ఇల్లు వచ్చినా, కార్లు వచ్చినా, డబ్బులు వచ్చినా, బళ్ళు వచ్చినా, ఏం వచ్చినా వీటి అంతా ఆనందం ఉండదు. కానీ ఇలా కూడికి జరుగుతున్న చోటుకి వెళ్ళిపోయి ఇక ఎన్ని గంటల తరబడైనా చెప్పేయాలని ఒక గొప్ప ఆశ అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నా ప్రియ చెల్లి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు నీ పాపాలు క్షమించబడ్డ తర్వాత ఎప్పుడు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీ భర్త మారలేదు అనుకో, నువ్వు విజ్ఞాపన చేయాలి. ఎలా చేయాలి? ఉపవసించి చేయాలి. బైబిల్ అదే చెప్పాడు. ఎవడైనను అవిశ్వాసి అయిన ఉన్న భర్తనికి నువ్వు భార్యవైతే నువ్వు ప్రార్థన చేసి నీ యోగ్య ప్రవర్తనను చూసి నీ భర్తని రాబట్టుకుందువు. అలాగే భార్య విషయంలో భర్త చేస్తే భార్యని రాబట్టుకుంటాడు. ఏమనండి ఆడవాళ్ళు ఏమో మారుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ మెరుగే మగవాళ్ళు కూడా కూర్చున్నారు, సంతోషం. ఆమేన్. వీళ్ళెవరో పరలోక రాజ్యములో వారసులు, పరిశుద్ధపరచబడ్డవారు, నీతిమంతులు. నీతిమంతులు ఎక్కడ ఉంటారో? నిత్య రాజ్యంలో ఉంటారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదివితే నీతిమంతులు కొనుపోబడుట ఎవరు దాన్ని మనసు వెళ్ళిపోతాడంటే వీడు పరలోకం ఎలా వెళ్తాడో, నిన్నటిదాకా తాగాడు, 3 మండలు ఉంచుకున్నారు. అమ్మో ఎలా వెళ్ళిపోతాడో, వెళ్ళిపోతానంటాడేంటి? వెళ్ళేదేవడో చచ్చేదేవడో. ఆడు అల్ప విశ్వాసాడు తోమ. నీకు అల్ప విశ్వాసం నీ కార్యం అవదు. విశ్వాసము గలదానవై నువ్వు ఎప్పుడైతే విశ్వాసం గలదానివి అవుతావో, ఆ విశ్వాసంతో వస్తావో అక్కడ ఏం చేస్తావు? నువ్వు
దేవుణ్ణి మహింపరుస్తావు, దేవుణ్ణి ఘనపరుస్తావు. ఎబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు విశ్వాసంలో ఏమో వెళ్ళాలంటే పర్లేదు, నేను గ్యారెంటీ చెప్తాను నిబ్బరం కలిగి. ఎందుకని ఈ లోకంలో ఉన్న దేన్ని చూడనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు, అబద్ధం ఆడనివ్వట్లేదు, అన్యాయ విషయం తీసుకొనివ్వట్లేదు, ఆకలి లేదు, ఇంకేం లేదు, రోగం లేదు. హల్లెలూయా. అందుచేత దేవుడు చింతలు తీర్చేయకోవటం. ఆయన అంటాడు, నీ చింత యావత్తు ఆయన మీద అయ్యి, నీ పనుల భారం ఆయన మీద అయ్యి. నేనంతే వచ్చి రాగానన్నాను, ఇవన్నీ నువ్వు చూసుకో. మా అమ్మాయికి లగ్గ పెట్టేసి ఇక్కడే కరి మీద లగ్గ పెట్టేసి అన్నాను, దేవుడు చూసుకుంటాడంట పెళ్ళి అన్నానండి. ఇంకా మా ఊరోళ్ళందరూ నవ్వును నన్ను తిడతాం, ముఖం మీద ఊసి వెళ్ళిపోయేవాళ్ళండి. లాస్ట్కి వచ్చాక మా అల్లుడు అన్నాడు, నువ్వు విని ఆ 7,000 రూపాయలు కట్నం పంపించకపోతే కట్నం మాట్లాడుకున్నారంటే మా అమ్మోళ్ళు, నాకు తెలియదు. మా అమ్మ వచ్చింది, ఒరే ఓ 25 సెంట్లు ఎవరికైనా రాసి ఆ తనఖా కింద ఆ 7,000 తీసుకుని వాళ్ళకి ఎవరు. నేను రాయను. ఏం చేయనమ్మా, నేను రాయను అమ్మ. యా అన్నది, దేవుడు చేస్తానన్నాడు. ఆ దేవుడా గివిడా, దేవుడు పెళ్లి చేస్తాడా, డబ్బులు ఇస్తాడా, ఇంటికడికి వచ్చాందా. నాకు ఇస్తానని చెప్పాడు, ఇచ్చి తీరుతాడా. పిల్ల పెళ్ళి పాడైపోయిందండి, మళ్ళీ ఎవడో చేసుకోవడం అందండి. ఆడు చేసుకోవాలంటే ఆడికి ఇవ్వనండి నా పిల్లనాడికి. నా దేవుడి కన్నా ఎక్కువ కానే కాడు. అందుకు వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు అలా ఉండు అన్నాడు. అంతే, ఉన్నానండి. దేవుడు ఏం చేశాడు, ఒక ఆవిడని లేపాడంటే వెళ్ళి ఆవిడ అటుకు 7,000 ఇచ్చింది, పెళ్లి చేసేసిందంట. నాకు తెలియకుండా పెళ్ళి అయిపోయిందండి మా అమ్మాయికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంచెం సేవలో ఎదిగానండి. మా అబ్బాయి పెళ్ళి వచ్చిందండి. మా అబ్బాయి పెళ్ళి వచ్చేసరికి నాకు తెలియకుండా మా ఆవిడ షార్ట్కొని కందంట, ఒక 3 లక్షలు ఎంతో ఇవ్వండి పెళ్లి ఖర్చులకి అందండి. కొంచెం పెరిగాం కదండి, అంతకుముందేమో 7,000 అయిపోయింది, ఇప్పుడు 3 లక్షల దాకా వెళ్ళిపోయిందండి, రేటు పెరిగిపోయింది. నేను అన్నాను, ఒక రోజున వెళ్ళి సువార్తకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నానండి. మా ఇంకుడు అలా అయ్యగారిలా కూర్చొని అన్నాడు. గేటు తీస్తున్నానండి, పెంగిటింట్లో ఉన్నాను అద్దెకప్పటికి. గేటు తీస్తుంటే ఒక స్వరం వినపడుతుంది, మీ ఇంకుడు డబ్బులు అట్టుకొచ్చాడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి ముందు అర్జెంటుగా మీ ఇంకుడికి ఇచ్చి పంపించే, తర్వాత మాట్లాడతాను. సరే కాబట్టి నేను వెళ్ళగానే ఇంకేమన్నాండి, చెప్పాను కదా ఎంత ముందు చెప్పాను. వెళ్ళి అన్నాను, ఆనందరావు డబ్బులు తెచ్చాడంటే అర్జెంటుగా డబ్బులు అట్టుకు. నీకు ఎవడేసాడు పోరా అంది మా ఆవిడ వచ్చి. పళ్ళు రాలిపోతాయి, అర్జెంటుగా పట్టుకొచ్చాయి. ఆనందరావు అన్నాను, ఏమయ్యా ఎందుకు తెచ్చావు డబ్బులు అన్నాను. పెళ్లి ఖర్చుకి అడిగారు కదా, అప్పుడు పెళ్ళి అయ్యి ఎంతకాలం అయింది, 6 నెలలు అయింది. ఇప్పుడు నిన్ను ఎవడ తెమ్మన్నాడు, ఇప్పుడు డబ్బులు అవసరమా. ఇలాగ మా అబ్బాయి వచ్చాడు, నీకు కాదు ఇచ్చింది నాకు, పెళ్లి చేసుకున్నది నేను అన్నాడు. నువ్వు మీ ఆవిడ అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవచ్చు. ఆమేన్. నా ఇంట్లో ఉంటా కిర్లే, నా దేవుడు సజీవుడు. ఆమేన్ అన్నాడు. ఇంకా ఊరుకోడరా పెద్దోడా ఇచ్చే. ఎవరు హల్లెలూయా. దేవుడు ఆ రోజుకి ఈ రోజుకి నా చిన్నకోళ్ళకి 15 ఏళ్ళు కట్నం ఎదిరించి పెళ్లి ఖర్చులకి ఆమేన్ నా చిన్నకోళ్ళని తెచ్చుకున్నాను. అందుకు నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నువ్వు అనుకుంటా ఉండొచ్చు దేవుడు చేస్తాడా. చాలామంది అంటారు, రోజురుగాల్లో దీపం పెట్టి అమ్మా నీ మహిమంటే ఉంటుందా అని చెప్తారు. ఎక్కడెట్టాడు దీపం అయినా, ఎక్కడెట్టాడు పడవ ఎక్కడ వెళ్తుంది, సముద్రంలోనేనా వెళ్తుందా, ఊగుతుందా, గాలివాన వేసిందా. ఏమన్నాడు అక్కడికి వెళ్ళి, సముద్రమా నిమ్మళము కమ్ము అన్నాడు. ఆగిపోయిందా లేదా, ఓదిరిగా ఆగిపోయిందా లేదా. మరి నీకెందుకు ఆగదు, నాకు అయ్యింది కదా. ఇప్పుడు లగ్గ పెట్టేసి దేవుడు చూసుకుంటాడు అన్న, చూసుకున్నాడు దేవుడు. మరి నువ్వు నమ్మవు కదా. ఎప్పుడు దాకా నమ్మాలి, అంచు వరకు నమ్మాలి. మోసేని తరుముకొస్తున్నప్పుడు ఆ సముద్రం ఒడ్డు దాకా వచ్చేదాకా గిలగిలగిల్ల ఆడిపోతున్నారు వాళ్ళు. సముద్రం ఒడ్డు ఇటు చూస్తేనే వీళ్ళు ఏంటి వెనక్కి వచ్చేసారని కంగారు పడిపోతున్నప్పుడు మోసేని అన్నాడు, నువ్వు కర్ర చూపు, సముద్రం పాయలైపోతున్నాడు. నువ్వు విశ్వాసం గలదానమై ఉండాలి, విశ్వాసంతో నింపబడి ఉండాలి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నువ్వు దేవుడి దగ్గరుంటే, దేవునితో నడిస్తే నీకే మేలు కొదువు రాదు. మీరు ఈ ఉపవాసాల్లో ఏం ప్రార్థన చేస్తారంటే, ఒక ప్రార్థన చేయాలి. ఒక మాట చూపించి వెళ్ళిపోతాను. ప్రార్థన కన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది. యెషయా 57 అధ్యాయము 58 అధ్యాయము 7వ వచనం. ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలా,
కొంతమంది మా సూరిబాబు అంటాడు, మందిరంలోనే ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు, బయటికి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతారు, మీకు నిమ్మరసం పట్టి రాలేని అంటాడు మా సూరిబాబు. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీకు మగము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదల్ని ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చేసిన ఎడల నీ వెలుగు ఏకువ చుక్కవలే ఉండును, ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చి వేసును. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి క్యానింగ్ తీయించక్కర్లేదు, ఈసీబీ తీయించక్కర్లేదు, సిటీ స్కానింగ్ తీయించక్కర్లేదు. నీ దేవుడు స్వస్థపరిచేవాడు. నువ్వు చేసే ధర్మ కార్యాలే నిన్ను ధర్మయందు గొప్ప శక్తివంతుడిగా చేస్తాయి. నీ పుణ్యమే నీకు కూడా వస్తుంది. నీ దాన ధర్మాలు నిన్ను ధర్మయందు యోగ్యుడిగా మార్చేస్తాయి. అందుకు అబ్రహాము అన్ని వేల ఆస్తులకి పరుడైన అంత గొప్పవాడైనా ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడంటే, ఈ అన్నిటి మీద మీరు ఎవరు మనసు పెట్టద్దు, ఇవన్నీ దేవుడికి కావాలని ఇస్తున్నాడు. అవి ఒక రోజు ఉండవు, వెళ్ళిపోతాయి. కానీ మనం మాత్రం పరదేశం, ఇక్కడ పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. దానికోసం మీరు ప్రయాసపడండి, కానీ దాన ధర్మాలు మానకండి, పుణ్యకార్యాలు చేయటం మానొద్దు. మీరు ఎప్పుడైతే సత్క్రియలు చేస్తూ ఉంటారో అప్పుడు మీరు అన్నీ కూడా పొందుకుంటారు. ఏమి కుదురదు నీకు ఈ భూమి మీద అని చెప్పాడండి. చెప్పినట్టు తూచి తప్పకుండా నా జీవితంలో ఈరోజు కూడా జరుగుతూ ఉందండి. ఈ 8 సంవత్సరాల నుంచి ఒక గిద్దెడి బియ్యం కొనటం కానీ, ఒక వస్త్రం మీద కొనటం కానీ నాకు తెలియదండి. అది వాగ్దానం అన్నమాట అండి. మీరు అనొచ్చు, ఆనాడు ఇజ్రాయేల్కి చెప్పులు తెగలేదంట, కాళ్ళు వాయలేదంట, బట్టలు చిరగలేదంట. మా ఓడికి తెలుసు, మరి మీకు అంతగా తెలుసు తెలీదు. కానీ ఒక సంవత్సరానికి వచ్చి 60-70 జతల బట్టలు ఒక్కొక్క మనిషికి అలా పెడతారండి. నాకు ఎందుకు పెడతారు అని చూస్తే, దేవుడు ఇచ్చిన వాగ్దానములో ఏది తప్పదో. నేను వారం వచ్చి కింటాన్నర బియ్యం అమ్ముతామండి చర్చిలో. ఎందుకు అలా తీసుకొచ్చి కట్ల పోస్తారంటే, ప్రతి ఆదివారం నాడు భోజనాలు పెట్టడం మానం. అది ఏట మాసం, కోడి మాసం, లేకపోతే మన సముద్రం పెద్ద చేపలు ఉంటాయి కదా, పండు గొప్పలు, అలాంటివి తీసుకొచ్చి పెడతామండి. శ్రేష్టమైన ఐటమ్స్. ఆమేన్. పచ్చిరొయ్యలు, గోంగూర, అలాంటి శ్రేష్టమైన ఆహారాలు తీసుకొచ్చి ఆ మందిరంలో, నేను ఇప్పుడు 7వ సంవత్సరం అండి ఇది మందిరంలోకి వెళ్ళి, ఆ మందిరం నాకు ఇచ్చి ఈ 7 సంవత్సరాల నుంచి కూడా అలాగే జరుగుతుంది. అందుచేత మీరు ఎవరన్నా దాన ధర్మాలు చేయట్లేదు అంటే, లేదు దశమ భాగాలు మేము ఇవ్వట్లేదు అంటే, ఇక మీరు ఎవరంటే, మీ ఇంట్లోకి ఆడొస్తాడు నల్లోడు, ఆడొచ్చి మీకు అనారోగ్యం ఉండుగాక, మీకు ఇంకేముండుగాక, మీకు దరిద్రం దాగుండుగాక మీ ఇళ్లలో అని చెప్తాడండి. ఆయన్ని పారదోలాలంటే ఈ పవిత్రమైన పనులు మీరు చేయాలి. చేసిన దాంతోపాటు మీరేం చేయాలి? తండ్రి నాకు మంచి నీతిని దయచే ప్రభా, యథార్థతని దయచే ప్రభా, ఎవరిని ఎటువంటిది ఆశించకుండా చేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, పరమాత్ముడు నీకు తోడుగా ఉండి నీ జీవిత కాలమంతా ఆయన కృపాక్షేమాలు నీకు తోడుగా ఉంచి నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్. అట్టి భాగ్యం మీరు మీ కుటుంబాలు ఈ 47 దినాల ఉపవాస ప్రార్థనలో పొందుకుని దేవుణ్ణి మహింపరచుదురుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారిని కానీ, మీ అత్తగారిని, మామగారిని కానీ, మీ అమ్మా నాన్నని కానీ, దైవజనులు అలాంటి పూజనీయులైన వారిని కానీ, ఏ పాస్టర్ గారు అవ్వచ్చు, మీ పక్క పాస్టర్ గారు అవ్వచ్చు, దూషించిన ఎడల మీరు శాపగ్రస్తులని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అలాంటి చేయకుండా వాళ్ళని సన్మానిస్తే మీకు వారికన్నా 2 ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి వస్తుందని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి వాక్యాన్ని పునరుద్ధరించుకుని మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుదురుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఇదే వాక్కు సర్వేశ్వరునికి వందనములు.